అందరికీ నమస్కారం. ఇప్పుడే మీడియాలో చూస్తూ ఉన్నాం, విశాఖపట్నానికి చెందినటువంటి ఉడా చేపట్టినటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నటువంటి ఒక ప్రకటనని ఉడా వీసీ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇప్పుడే మీడియాలో చూస్తున్నాం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా విశాఖపట్నంలో భీమిలి ప్రాంతంలో స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ ఓనర్స్ని బెదిరించి భూములు తీసుకొని దాదాపు 500 కోట్ల రూపాయలు ఆర్జించాలన్నటువంటి ఒక ఆలోచనని స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం పూర్తిగా దీంట్లో గంటా శ్రీనివాసరావు గారి హస్తం ఉన్నటువంటి మాటను చెప్తున్నారు. దాన్ని మేము కూడా నమ్ముతా ఉన్నాం. అది నిజం కూడా. ఈరోజు ఉడా వీసీ గారు ఇచ్చినటువంటి ప్రకటన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నాం అన్నటువంటి మాటని గతంలో ఇచ్చినటువంటి జీవోల మీద కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఇటువంటి మాటలను కానీ ఎన్నో సందర్భాల్లో చూసాం. పేరుకి నిలిపేస్తున్నాం అన్నటువంటి మాట చెప్పినప్పటికీ వారి పని వారు చేసుకొని వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. గతంలో విశాఖపట్నానికి సంబంధించి బాక్సైట్ మైనింగ్ విషయంలో కూడా వారు చేసినటువంటి కార్యక్రమం కూడా ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా విశాఖపట్నంలో మొన్న 2 రోజులు కూడా జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమిట్ కోసం ఏ రకంగా ప్రకటనలు చేశారో, ఏమీ లేని దాన్ని గ్లోరిఫై చేస్తూ చేసినటువంటి ప్రచారాన్ని మనందరం కూడా చూసాం. బయట ప్రపంచానికి తెలిసినటువంటి విషయం విశాఖపట్నంలో జరిగేది ప్రతి సంవత్సరం, గత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 2 రోజులు జరిగేటువంటి పార్ట్నర్షిప్ సమిట్ కోసం బయట ప్రపంచానికి తెలుసు. కానీ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నిత్యం పార్ట్నర్షిప్ సమిట్లు జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి పేదల తాలూకా భూములు లాక్కోవాలన్నటువంటి ఎంఓయూలు, ఏ రకంగా పేదవాడి తాలూకా భూమిని అక్రమంగా లాక్కొని వారు కడుపు కొట్టాలన్నటువంటి పార్ట్నర్షిప్ సమిట్లు అటు శాసనసభ్యులు అలాగే ల్యాండ్ గ్రాబర్సు భూదందా చేసేటువంటి వ్యక్తులతో నిత్యం నిరంతరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ఒప్పందాల గురించి, చేస్తున్నటువంటి దోపిడీ గురించి మరొకసారి ప్రజల ముందుకు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉడా అనేటువంటిది విశాఖపట్నంలో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాని తాలూకా సరౌండింగ్స్ దాదాపు తుని నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 250 కిలోమీటర్ల తాలూకా రేడియస్, అటు శ్రీకాకుళం నుంచి దాదాపు తుని వరకు వాళ్ళ తాలూకా పరిమితులు ఉన్నాయి. కానీ ఉడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకున్నటువంటి ప్రాంతం మాత్రం స్థానికంగా భీమిలి ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యులు మంత్రి గారు అయినటువంటి ఆయన ప్రాంతంలోనే 4 రెవెన్యూ విలేజెస్లో దాదాపు 543 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్, అందులో దాదాపు 355 ఎకరాలు కేవలం అసైన్ ల్యాండ్స్ మాత్రమే.
ప్రభుత్వం ఏ రకంగా ఆన్ పేపర్ చేసేటువంటి అవినీతిని ఈరోజు మీ ముందు బయటపెట్టడానికి, ఈరోజు ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఈరోజు ఉడా వీసీ తాత్కాలికంగా దాన్ని నిలిపేస్తున్నట్టు ఇచ్చినటువంటి ప్రకటనని మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. 11 పేజీలతో ఒక జీవోని, జీఓఎంఎస్ నంబర్ 290 అని చెప్పి ఒక జీవోని రిలీజ్ చేస్తూ 11 పేజీలు రామాయణం అంతా రాసుకొని ఇందులో ఒక మెలిక పెట్టారు. మీరందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే సిఆర్డిఏలో అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ అంటే సహజంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి పేదవాడికి ఇచ్చేటువంటి భూములు. సిఆర్డిఏ రీజన్లో ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు వారికి ఇచ్చినటువంటి అలాట్మెంట్స్ కేవలం 500 గజాలు మాత్రమే. కానీ ఇదే విశాఖపట్నంలో వీరు పెట్టినటువంటి మెలికతో డ్రాఫ్ట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి ఫైనల్ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్కి మధ్యలో ఎవరైతే అసైన్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళకు వచ్చేటువంటి 1210 గజాల షేర్ని ఫార్మ్ నెంబర్ 7 ద్వారా ఏ ఒక్క వ్యక్తికైనా ఆయనకు వచ్చేటువంటి వాటాని బదలాయింపు చేసేటువంటి ఒక పాయింట్ని, ఒక వైట్ కాలర్ దోపిడీకి ఈరోజు ప్రభుత్వం తెరలేపింది. సహజంగా డీఫార్మ్ పట్టా ఓనర్స్ అంటే అమ్ముకునేదానికి ఎవరికి కూడా హక్కు లేదు, ఎవరు కొనడానికి హక్కు లేదు. ప్రభుత్వం ఒకవేళ ల్యాండ్ పూలింగ్ ద్వారానో ల్యాండ్ ఎక్వైర్ చేస్తేనో ఎవరైతే అసైన్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్ పేరిటనే వచ్చేటువంటి కాంపన్సేషన్స్ కానీ ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ చేయాలి. ఇవన్నీ ముందే తెలుసుకొని ఈ రకంగా జీవో తెద్దామని చెప్పి ముందే మంత్రులు ఆలోచన చేసి, సహజంగా ల్యాండ్కి సంబంధించినటువంటి జీవో ఎవరు ఇవ్వాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. కానీ జీవో ఇచ్చింది ఎవరు? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. దాదాపు 550 ఎకరాలు రాష్ట్రానికి చెందినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారి మరి ఆయన తాలూకా పరిధిలో వచ్చిందో లేదో కూడా మాకైతే తెలీదు. వియంకులు ఇద్దరు కూడా కలిసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు నారాయణ గారు స్థానికంగా ఉన్నటువంటి భూమిని అంతా కూడా ఏ ప్రాంతంలో అయితే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, వియంకులు ఇద్దరు కూడా కలిసి విశాఖపట్నంలో దాదాపు 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని పేదల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి వాళ్ళు భయభ్రాంతులు చేసి వాళ్ళతో అగ్రిమెంట్లు రాయించుకొని ఆ ఫార్మ్ నెంబర్ 7ని సంతకాలు పెట్టించి ఈరోజు దోపిడీ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము అడగడం జరిగింది. గతంలో ఇదే మంత్రి గారు బ్యాంకుల్ని మోసం చేసి ప్రభుత్వ భూముల్ని ఆయన భూములుగా చూపించుకొని బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు స్వాహా చేసేసినటువంటి సందర్భాలు కూడా గత 15-20 రోజుల క్రితం మనం చూసాం. అటువంటి మంత్రుల్ని ఇంకా మీరు క్యాబినెట్లో కొనసాగిస్తూ ఉన్నారంటే దీంట్లో మీ వాటా ఎంతో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్న, ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్పని ఏమాత్రం అనిపించినా సరే తక్షణమే మంత్రిని ఈరోజు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎలాగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి మేము అడిగినా మీరు వేసేటువంటి పరిస్థితుల్లో లేరు. కొన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమంటే వేసేటువంటి ఆలోచన కూడా మీకు కనీసం రాదు. కనీసం మీ పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ ఎంక్వైరీ అన్నా దీని మీద వేసేటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అడుగుతా ఉన్నాం. ఒక పక్క పెందుర్తిలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని, పక్కనే ఉన్నటువంటి మంత్రి గారు దాదాపు 600 కోట్లు విలువ చేసేటువంటి భూమిని, ఒక పక్కేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటారు విశాఖపట్నం తాలూకా ఇమేజ్ని నాకన్నా ఎవరో బాగా ముందుకు తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు 2019వ సంవత్సరం వచ్చేసరికి సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్లో ఎక్కడా కూడా కనీసం 1 ఇంచు అభివృద్ధి కూడా జరిగేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి
ఏదైతే మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి పత్రికేల సమావేశంలో హైదరాబాద్ని నేనే కట్టాను, హైటెక్ సిటీని నేనే తయారు చేశాను అని చెప్పుకునేటువంటి మాటల్ని రేపు 2019 ఎన్నికలకు వచ్చేసరికి విశాఖపట్నాన్ని కూడా నేనే అభివృద్ధి చేసేసానని చెప్పి దాని తాలూకు ప్రయోజనం అంతా కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా మీరు మంత్రులు మీ ఎమ్మెల్యేలు చేసేటువంటి భాగవతాలు ఇవైతే మీరు విశాఖపట్నం తాలూకు ఇమేజ్ని పెంపొందిస్తున్నారా లేకపోతే విశాఖపట్నం తాలూకు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారా అనేటువంటి విషయం ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు ఏదో సాక్షి పత్రికలో ఈరోజు రాష్ట్రంలో 2 పత్రికలు నాకు తెలిసి, ఒకటి సాక్షి, 2 ఈనాడు. సహజంగా అందరికీ తెలిసినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్గా ఈనాడుని అందరూ కూడా పరిగణిస్తాం. అటువంటి ఈనాడులో కూడా దేవుడా ఏంటి దందా అని చెప్పి ప్రచురించినటువంటి కథనం, బ్యానర్ ఐటమ్గా ఇచ్చినటువంటి కథనాన్ని చూసైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేమో నిజంగా పేదలకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 500 గజాలు, పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి అలాట్మెంట్స్ చేసేటప్పుడు 500 గజాలు ఇస్తారు. అదే ఇది పెద్దలకి చేరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని అనుకున్నప్పుడు 1210 గజాలు మీరు అలాట్మెంట్స్ చేస్తారు. మీరేమో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మంత్రులుగా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ విషయాల్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను బయట పెట్టను అన్నటువంటి మాటలు మీరు చెప్తూ మీరు వెనకన ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ భూదందాలో ఈ రకంగా పేదల దగ్గర భూములు కొట్టేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరినీ కూడా పైనుంచి కింద వరకు అందరినీ కూడా బోన్లో నించోబెట్టేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కంటా శ్రీనివాసరావు గారు జీవో ఇచ్చినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని వియంకుల్ని ఇద్దని అని చెప్పాను కదమ్మా. ఎప్పుడు ఆపేశారన్నా? నిలిపివేస్తున్నట్టు తాత్కాలికంగా నిలిపివేస్తున్నటువంటి మాటను చెప్పారు. తాత్కాలికంగా నిలిపివేయడానికి జీవోని రద్దు చేయడానికి చాలా తేడా ఉంది. అది కూడా జీవో ఇచ్చింది ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఇచ్చారు. ఉడా వీసీ గారు ఈజ్ అన్ సబార్డినేట్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ. వాళ్ళు చెప్పినటువంటి పనులు చేస్తుండాలి. ఏదో మీడియా సోదరులు ఎవరో వెళ్ళి అడిగినప్పుడు తాత్కాలికంగా నిలిపేస్తున్నటువంటి ప్రకటన చేస్తుండొచ్చు, కానీ పని మాత్రం ఒక పక్క జరిగిపోతూ ఉంది. ఎక్కడ కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. సహజంగా ల్యాండ్ ఎక్విజిషనో ల్యాండ్ పూలింగో చేసినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి గ్రామ సభలు పెట్టి ఇది పరిస్థితి అని చెప్పేటువంటి ఒక కార్యక్రమం ప్రభుత్వాలు చేయాలి. నోటిఫికేషన్ ఇచ్చినంత వరకు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఆ భూములు ఉన్నటువంటి సోదరులకు కానీ ఎవరికి కూడా అసలు నోటిఫికేషన్ ఎవరి భూమి మీద వచ్చింది, ఏ భూమి మీద వచ్చింది, ఎవరు భూములు తీసుకుంటున్నారు అనేటువంటి మాటే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఆ డిఫార్మ్ అసైన్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఎవరికి తెలియకపోతే ఏ రకమైనటువంటి మెసేజ్ని ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గానికి పంపిస్తుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. స్టేట్ రెవెన్యూ పరిధిలో ఉన్నామమ్మా. స్టేట్ రెవెన్యూ పరిధిలో ఉన్నట్టు ఉడా టోటల్ ఇదంతా కూడా టోటల్ ఉడా పరిధిలోకి వస్తుంది. ఎక్కడి నుంచి అప్ టు ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి తుని వరకు టోటల్ ఒకవేళ ఉడా ఏదైనా ల్యాండ్ పూలింగ్ ద్వారా చేసో లేకపోతే ఒక లేఅవుట్ వేయాలని అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు రెవెన్యూ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని, కానీ అందుకని అంటున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అసలు ఈ జీవో ఇచ్చేటువంటి రైట్ లేదు. రైట్ లేనప్పుడు అసలు జీవో ఎలా రిలీజ్ చేశారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగబద్ధంగా లేనటువంటి ఒక అంశాన్ని ల్యాండ్ పూలింగ్ అనేటువంటి అంశం అసలు రాజ్యాంగబద్ధంగా ఎక్కడా లేదు. అసలు ల్యాండ్ పూలింగ్ అంశం అనేది ప్రభుత్వం గోండాయుధం చేసి పేదల దగ్గర లాక్కునేటువంటి ఒక కార్యక్రమంగా నేనైతే ఆ పార్టీ దాన్ని అభివర్ణిస్తుంది. ఈ గోండాయుధం ఆపాలి. ఇటువంటి కార్యక్రమాలని విశాఖపట్నం తాలూకు ఇమేజ్ని, విశాఖపట్నానికి సంబంధించి రైల్వే జోన్ గురించి మాట్లాడు, ప్రత్యేక హోదా కోసం మాట్లాడు, ఇటువంటి విషయాల్లో మాత్రం
విశాఖపట్నంలో భూదందాకు సంబంధించి విశాఖపట్నంలో భూములు రేట్లు బాగున్నాయనో లేకపోతే ప్రగతి బాగుందని చెప్పి అక్కడ భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది.